మెదక్ జిల్లా తూఫ్రాన్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో 750కి పైగా సర్పంచ్ సీట్లను గెలుచుకుందని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ తాను మెదక్ ఎంపీగా గెలిచిన తరువాత మెదక్ పార్లమెంటు స్థాయిలో 85 సర్పంచ్ సీట్లు, 100కు పైగా ఉప సర్పంచ్ సీట్లు, 500కు పైగా వార్డు మెంబర్లు గెలుచుకుందామని అన్నారు. ఇక తూఫ్రాన్ మున్సిపల్ ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని, గజ్వేల్ మున్సిపల్లో 12,000కు పైగా ఓటర్లను జాబితాలో చేర్చారని అన్నారు. గజ్వేల్, తూఫాన్ 2 మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ సురేష్ గౌడ్, అలాగే రామ్మోహన్ గౌడ్, జానకి రామ్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, నత్తి మల్లేష్, మహేష్ గౌడ్, తాటి విఠల్ యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. ఎందుకు వస్తున్నావు సత్యనా నాటికి లెక్కపో. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో తూప్రాన్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నటువంటి ప్రాంతం తూప్రాన్ ప్రాంతం. భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో తూప్రాన్, గజ్వేల్ మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ కార్యాచరణని ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలామంది స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకొచ్చిన అంశం, గజ్వేల్లో మున్సిపల్ వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదు కాబట్టి కోర్టుకు పోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయంలో అనేక మంది నాయకులు నన్ను సంప్రదించడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోంచి వచ్చిన సుమారు 14,000 మంది ఓటర్లను అశాస్త్రీయంగా తీసుకొచ్చి వార్డుల విభజనని శాస్త్రీయంగా చేయని దానికి నిరసనగా గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి అనేక మంది మిత్రులు వార్డుల విభజన సరిగా జరగలేదు కాబట్టి కోర్టుకు పోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయం అడుగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఇప్పటికైనా, గతంలో గజ్వేల్ మున్సిపాలిటీలో 20